ఆ గ్రామ ప్రజలు త్రాగే నీళ్లు కలుషితం కాకూడదనే ఉద్దేశంతో బావిలో ఉన్న అడవి జంతువు కళేబరాన్ని తాడు సహాయంతో బావిలోకి దిగి తొలగించిన సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ దృశ్యాలు చూస్తే ఒళ్ళు జలధరిస్తుంది. మహబూబాబాద్ జిల్లా బేతోలు గ్రామంలోని మంచినీటి బావిలో ఓ నక్కపడి 2 రోజులుగా నరక యాతన అనుభవిస్తున్న విషయం ఆ గ్రామ మాజీ సర్పంచ్ సంతోష్ మున్సిపల్ ప్రత్యేక అధికారి దిలీప్ దృష్టికి తీసుకువెళ్లినా ఆయన స్పందించకపోవడంతో ఈ విషయాన్ని ఫోన్ ద్వారా నేను సైతం స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యురాలు సుమకు అందించారు. సుమ వెంటనే బేతోల్ గ్రామంలోని బావి వద్దకు చేరుకుని పరిశీలించగా అప్పటికే చనిపోయి నీళ్లపై తేలుతున్న నక్క కళేబరం కనబడింది. నడుముకి తాడు కట్టుకుని సుమారు 42 అడుగుల లోతుగల ఆ బావిలోకి దిగి కళేబరాన్ని తొలగించింది. మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. ప్రాణాలకు తెగించి గ్రామ ప్రజల ప్రాణాలను కాపాడిన ఈ యువతికి ప్రజలు జేజేలు పలుకుతున్నారు.